బాహుబలి సినిమాలు కదా, మహేంద్ర బాహుబలి కాలకేయులతోటి యుద్ధంలా నాతోటి వచ్చేదెవలు, నాతోటి సచ్చేదెవలు, ఈ మరణాన్ని దాటి నాతో బతికేదెవలు అని ప్రభాస్ అన్న డైలాగ్ కొట్టినట్టే ఇస్లామాబాద్లో ఉన్న ఒక మసీదులు ఉండే మౌలానా అక్కడున్న పబ్లిక్ను మనకు హిందుస్థాన్కు యుద్ధం వస్తే మీరంతా పాకిస్తాన్ ఎంబడి నిలబడతారా, అయితే చేతులు ఎత్తుర్రి అని అడిగిండు. అంతే ఇక ఒక్కలంటే ఒక్కలు చేతులు ఎత్తుతే ఒట్టు చూసిరా. పాపం మౌలానా సాబుకి ఇజ్జత్ పోయినంత పని అయిపోయింది. దినాం చచ్చేటోనికి ఏడిచేదేవలు, నిత్యం దరిద్రంలో ఉండేటోనికి వెనకపోంటి ఉండేదేవలు అన్నట్టు అక్కడి పబ్లిక్ కూడా చాలా క్లారిటీ ఉన్నట్టున్నది. ఇండియాతోటి యుద్ధం వస్తే చెరువు మీద అలిగినట్టు మన నడ్డే ఇరుగుతుంది కానీ వాళ్ళకేం ఫరక పడుతుంది అని పబ్లిక్ అర్థమైపోయినట్టున్నది. కానీ అర్థం కాంది ఎచ్చులకు పోతున్న పాకిస్తాన్ పాలకులకే ఉన్నట్టున్నది. చైనా ఓడు పాకిస్తాను పడగ నీడల బాంచనని బతుక్కుంటా మన మీద బుసలు కొడుతున్నది పాకిస్తాను. చిన్నపావునైనా పెద్ద కట్టెతోడు కొట్టు అన్నారు. అట్లనే పాకిస్తాన్ గుంటనక్కలకు కూడా పెద్ద కట్టెతోడే బుద్ధి చెప్పాలని చాలా మంది ఇండియన్లు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకుంటే పాకిస్తాన్ పబ్లిక్ ఆ దేశాన్ని నమ్ముతలేరు అనుకుంటా ఇక పాకిస్తాన్ అంబాసిడర్ ఈ వీడియోని ఇంటర్నెట్లో పెడితే ఇరుగమరగా తిరుగుతున్నది. ఇంత పిరికోళ్ళు ఉన్నారు, మీకెందుకురా యుద్ధం అనుకుంటా మస్తుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు ఈ వీడియోను.